శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జలగలింగిపురం గ్రామం వద్ద గల అనిల్ క్రాంతి గ్రానైట్లు కార్మికుడి మృతి క్వారీలో పేలుల్లో రోప్ కటింగ్ పౌడర్ వల్ల అనారోగ్యంకు గురై మృతి చెందాడంటూ ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు. గ్రానైట్ మాకు వద్దంటూ ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్కు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు. నిత్యం గ్రానైట్ పేలులతో మాకు ఇబ్బందిగా ఉందంటున్న జలగలింగుపురం గ్రామస్తులు. గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదు. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్వారీల్లో వాళ్లను పేల్చేందుకు భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున మందుగుండు, జిలిటెన్ స్టిక్స్ నాటుతున్నారు. అలాగే కార్మికులు రాళ్లను కొట్టడం, తరలించడం తదితర పనులను చేస్తుంటారు. కార్మికుల పట్ల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. వారి భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల క్వారీలో రాళ్లు పేల్చినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళిని కార్మికులు పీల్చడం వల్ల శ్వాసకోశ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి జలగలింగిపురం గ్రామంలో నిన్న సాయంత్రం ఏదైతే సంఘటన జరిగిందో అది క్వారీలోపు ఏవైతే కెమికల్ రసాయనాలు వాడి రాళ్ళు బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారో అటువంటి రసాయనాలు అందించే ప్రక్రియలో ఆయనకి టెక్నీషియన్కి హెల్పర్గా ఉన్నారు. రాణి కర్రన్న అనే వ్యక్తి చనిపోయారు. చాలా బాధాకరం. విషయం ఏంటంటే అక్కడ తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ రసాయనాల ఎఫెక్ట్ వల్ల ఆయనకి మొత్తానికి ఏదైతే జరిగిందో ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయి పూర్తిగా ఈ మరణం అనేది సంభవించింది. అయితే సకాలంలోపు ఈ క్వారీ యాజమాన్యం అనేది కూడా ఈయనకి వైద్య సేవలను అందించడంలో విఫలమైందనిసే మేము క్వారీ కూడా అక్కడ వైద్యులు ఉంచుతాము, మేము ప్రతి నెల కూడా వైద్య సేవలు అందిస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అలాంటిదేం లేదండి. క్వారీలోపు వాళ్ళు ఎక్కడ వైద్యులు వస్తుంటారో వైద్యులు ఉంచడం లేదు. ఎటువంటి మెడికల్ క్యాంపులు కూడా క్వారీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం అయితే ఏం లేవు. చేశారు క్వారీలో ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు సార్? ఒక గాయం తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఆయనకి ఏం కూడా లేదు. అన్కాన్షియస్ పొజిషన్ లో ఆయన తెచ్చి ఇంటి దగ్గర పడేస్తే మళ్ళీ కాదనిసి మెలియాపుట్టి పిహెచ్సికి తరలించారు. అక్కడ మా చేతుల్లో పరిస్థితి విషమంగా ఉంది, మా చేతుల్లో అవదంటే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎటువంటి వైద్యం కూడా జరిగినట్లేదు. అక్కడ మరణం సంభవించింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న లేబర్కి గవర్నమెంట్లో దానికి ఎవరైతే అనుమతులు ఇచ్చారో అప్పటి నుంచి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన నాటి వరకు కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరం కూడా గ్రామస్తులను దాన్ని ఎవరు కూడా స్వాగతించట్లేదు. పార్టీలకు అతీతంగా రాజకీయం లేకుండా అందరం కూడా పోరాటాలు చేస్తున్నారు. యువత కావచ్చు, గ్రామంలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆ గ్రానైట్లని నిలుపుదల చేయమని, దానివల్ల మాకు భూగర్భ జలాలు కూడా తోడేస్తున్నారు. వాళ్ళ కొండపైకి తరలించి దానికి అవసరమైన వాటర్ కూడా డిస్టర్బెన్స్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, సౌండ్ పొల్యూషన్. దాని మీద ఇప్పటికి కూడా ఆర్జీలు అనేవి కలెక్టరేట్కి, ఎంఆర్ఓకి, ఇక్కడ స్థానిక ఎస్ఐ గారికి కూడా మేము ఈ దృష్టిలో ఉంచాం. గతంలో ఏవైతే బ్లాస్టింగ్లు అవుతున్నాయండి. బ్లాస్టింగ్ లేకుండా వాళ్ళు ఎలా తీయగలరు చెప్పండి? డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. దాంతో ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. వీళ్ళు చెప్పిన షాక్ ఏంటంటే మాకు మీ గ్రామ పంచాయతీకి సంబంధం లేదు, పడ్డ గ్రామ పంచాయతీ అంటున్నారు. పడ్డ గ్రామ పంచాయతీకి ఈ గ్రానైట్కి 10 కిలోమీటర్ల దూరం, జలగలింగిపురం గ్రామానికి ఈ కొండకి 100 మీటర్ల దూరం. కానీ ఇక్కడ గ్రామస్తుల యొక్క మనోభావాలను కానీ, గ్రామస్తుల యొక్క సమాచారాన్ని కానీ వీళ్ళు తీసుకున్నది. ఖచ్చితంగా ఇటువంటి క్వారీలను తక్షణం ఆపాలి. గతంలోపు ఈ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న క్వారీలో కూడా పేలులు సంభవించి 3 వ్యక్తులు చనిపోయారు. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా మైనింగ్ మరియు జిల్లా రెవెన్యూ యంత్రాంగము మరియు కలెక్టర్ వారు కూడా ఇటువంటి క్వారీలపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వీళ్ళు నిబంధనల పేరుతోనే వీళ్ళు అక్రమంగా కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. వీటిని మరొకసారి పునర్పరిశీలన చేసి ఇటువంటి క్వారీలను తక్షణమే వీలైన మట్టుకి మరొకసారి అనుమతులను పరిశీలించి ఇటువంటి వాటిని ఆపాలనేసి మేము గ్రామస్తుల తరఫున, అన్ని పార్టీల తరఫున, ఏ ఒక్క పార్టీ కూడా ఆ గ్రానైట్ని వెనుకేసుకు రావట్లేదండి. గతంలో ఉన్న ఎలాగిచ్చారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న ఉమ్మడి పార్టీలు కావచ్చు, లేకపోతే మా పంచాయతీ వరకు ఇంకా వేరే పార్టీని కావచ్చు, ఎవరు కూడా దీన్ని స్వాగతించట్లేదు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు రాని కర్రన్న
మరణము కూడా మా గ్రామస్తులందరినీ కలిసివేసింది. ఇతను ఒక నిరుపేద కూలి అండి, ఇతనికి సెంటు పొలం కూడా లేదు. ఖచ్చితంగా ఆ గ్రానైట్లో ఈయన ఉదయం చాలా చురుగ్గా వెళ్ళి విధులకు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాజమాన్యం ఎప్పటికీ కూడా స్పందించలేదు. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారో కూడా చెప్పలేదు. తక్షణమే వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో ఫోన్ కాళ్ళకు ఇప్పుడు స్టేషన్ దగ్గరికి మేము వచ్చి ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చారు. ఈ విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టాము. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, పార్టీలకు అతీతంగా. యాక్చువల్ నిన్న జలగలింగపురం గ్రామంలో గ్రానైట్ క్వారీలో రాన్ కర్రన్ అనే వ్యక్తి 40 సంవత్సరాలు అబవ్ ఉన్న వ్యక్తి, 2 పిల్లలు, ఒక హ్యాండిక్యాప్డ్ వైఫ్తో ఆయన జీవనం గడుపుతూ గత 6 నెలలుగా గ్రానైట్ క్వారీకి వెళ్ళి ఒక హెల్పర్గా పనిచేస్తున్నాడు. అక్కడ గ్రానైట్ క్వారీలో ఏం జరుగుతుందంటే కెమికల్ రియాక్షన్స్ వల్ల మన గ్రానైట్లో కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఆ పౌడర్ వల్ల అక్కడ హెల్పర్గా చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ మనం చేసిన వర్క్ లొకేషన్ అదే, కెమికల్ జరుగుతున్న ప్రాసెస్ దగ్గర హెల్పర్గా పనిచేస్తుంటాడు. అది లాస్ట్ అదే నిన్న ఈవినింగ్ 6 గంటల సమయంలో గ్రానైట్ క్వారీ నుంచి ఆ సిబ్బంది తీసుకొచ్చి, ఆ స్టాఫ్ తీసుకొచ్చి వీళ్ళ ఇంటికి అప్పచెప్పడం జరిగింది. అప్పటికి మనడికి స్పృహ లేదు. అది వీళ్ళు వెంటనే మెలియపుట్టి పిహెచ్సిని సంప్రదించి మెలియపుట్టి పిహెచ్సికి తీసుకెళ్తే మెలియపుట్టి పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి మా వల్ల అవ్వదంటే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ తరలిస్తుండగా అంబులెన్స్లో చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు గ్రామ ప్రజల అభిప్రాయం ఏంటంటే కెమికల్ పౌడరు ఇది ప్రాసెసింగ్ దగ్గర హెల్పర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆ కెమికల్ ఇష్యూ వల్ల 6 నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు. అది లేటుగా తెలియపరచడం వల్ల, లేటుగా ఈయనకి తెలియడం వల్ల ఆరోగ్యం క్షీణించడం వల్ల మనడు చనిపోవడం జరిగిందని చెప్పి ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ నిన్న గవర్నమెంట్ పిహెచ్సిలో కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఇంతకు ముందు కూడా 4 కేసులు వచ్చాయి. వాళ్ళు కొంచెం అప్రమత్తంగా అయ్యి వేగంగా వాళ్ళకి మన ట్రీట్మెంట్ జరగడం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. మనోడు అదే విధంగా లేట్గా ప్రాసెస్లో మనోడు లేట్ అయిందని చెప్పి చనిపోవడానికి కారణం అయింది. సో రాన్ కర్రన్, సో వాళ్ళు పేద కుటుంబం, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ 2 పిల్లల ఫ్యూచర్ని అనుసరించి వాళ్ళ దృష్ట్యా గ్రానైట్ క్వారీ నుంచి కంపెనీ తరఫున ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము గ్రామ ప్రజలు. ప్రభుత్వం కూడా ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు, యువత తరఫున కోరుకుంటున్నాం. గ్రామ ప్రజల గ్రామ పంచాయతీ అభిప్రాయం కానీ ఎప్పుడు లేకుండా గ్రానైట్ నడపడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ప్రతిపాదన మన జిల్లా కలెక్టరేట్కి, సీఎం ఆఫీసు అండ్ ఎండిఓ, ఎంఆర్ఓ అందరికీ ఇది విషయం తెలియపరచడం జరిగింది లిఖితపూర్వకంగా. అండ్ గ్రామ ప్రజలు ధర్నా చేశారు అండ్ కలెక్టరేట్కి వెళ్ళారు. ఆడ మగ అండ్ ఊర్లో మహిళలు, పెద్దవాళ్ళు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అయినా సరే వీళ్ళు గ్రానైట్ క్వారీని నడుపుతూనే ఉన్నారు. వాళ్ళ వల్ల మన గ్రామానికి కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పక్కనే మా ఊరి గ్రామ దేవత అయిన ఆ కొండపైనే వీళ్ళు గ్రానైట్ నడపడం జరుగుతుంది. దానికి అబ్జెక్షన్ తెలియజేసాం, అయినా సరే కంటిన్యూ చేస్తున్నారు. పక్కనే స్కూల్ కూడా ఉంది. స్కూల్లో పొల్యూషన్ జరుగుతుంది. ఫ్యూచర్ ఆలోచించుకొని మేము డిమాండ్స్ బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరుగుతుంది. సౌండ్ పొల్యూషన్ అవుతుంది. అక్కడ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆ ప్రాసెసింగ్ లో కెమికల్ పొల్యూషన్ అవుతుంది. ప్రెజెంట్ ఈ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ కెమికల్ పౌడర్ వల్ల చనిపోవడం అని చెప్పి మన ప్రజల అభిప్రాయం. దీనికి మన పేద కుటుంబానికి ప్రభుత్వం తరపున అండ్ గ్రానైట్ కంపెనీ తరపున, కంపెనీ గ్రానైట్ అసోసియేషన్ తరపున స్పందించి పేద కుటుంబానికి ఏ ఉపయోగం లేదండి. పెద్దగా సౌండ్ పొల్యూషన్ అవుతుంది, మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. రేపు పొద్దున మాకు వాటర్ రిసోర్సెస్ కూడా వాళ్ళ వల్ల తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రానైట్ యూజ్ చేయడానికి, గ్రానైట్ ప్రాసెసింగ్ జరపడానికి వాటర్ అనేది చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, లంసం అనేది ఎక్కువ మోతాదులో. దానివల్ల మన గ్రామ పంచాయతీలో కానీ గ్రామంలో కానీ వాటర్ రిసోర్సెస్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మేము చాలాసార్లు ప్రతిపాదన తెలియజేస్తాం. కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, ఏదో సెటిల్మెంట్ చేయండి అని చెప్పి చేస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్లో మన వ్యక్తి చనిపోయాడు. ఆ పేద కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, గ్రానైట్ కార్పొరేషన్ని మేము ప్రజల తరఫున, గ్రామ ప్రజలు అండ్ యువత తరఫున కోరుకుంటున్నాం. జరిగింది కోరి పైన చాలా పేద పరిస్థితి, మాకు ఇంత ఆస్తి లేదు, కష్టపడితే కడుపు అదే చనిపోయింది. రాన్ కర్రన్
అదే అన్నయ్య